భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలో ఎస్బీఐ కథ అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. 1806లో కలకత్తాలో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ కలకత్తా 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా మారింది. 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి మరియు 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పడటంతో ఈ మూడు బ్యాంకులు ప్రెసిడెన్సీ బ్యాంకులుగా ప్రసిద్ధి చెందాయి. 1921లో వీటిని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1955లో స్వాతంత్ర్యం తర్వాత ఈ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. 1959లో 8 అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకుని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందించగలిగింది. 2017లో ఎస్బీఐ 5 అనుబంధ బ్యాంకులు మరియు భారతీయ మహిళా బ్యాంక్ను కూడా విలీనం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్గా ఎదిగింది. ఈ రోజు ఎస్బీఐ 22,000కి పైగా బ్రాంచులు, 235 అంతర్జాతీయ కార్యాలయాలతో యోనో ఎస్బీఐ వంటి డిజిటల్ సేవల ద్వారా కస్టమర్లకు సులభమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ఎస్బీఐ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నడుము, మనందరికీ గర్వంగా ఉండే బ్యాంకింగ్ దిగ్గజం. Thanks for watching our videos and subscribe to our channel.